నయీం తెలుసు కదా అందరికి, ఎంత కిరాతకంగా చంపేది ఒక్కొక్కరిని. అగో నయీం అనేటోడు మా పెద్దమ్మని తీసుకొని పోయి తన తన ఆస్తిలల్లా ఏదో సంతకాలు కావాలని తీసుకొని పోయి దాదాపు నేను అనుకుంటా కొన్ని రోజులు తనని ఇంటికాడ పెట్టుకొని బెదిరిస్తే, నేను చంపుతా అంటే సంపు బిడ్డ, నా దగ్గర ఏం లేదు, నేను న్యాయంగా ఉన్నా ధర్మంగా ఉన్నా, నా ఆస్తులన్నీ బహిరంగంగానే ఉన్నాయి, నేను ధర్మంగా ఉన్నా, నా తప్పుంటే సంపు బిడ్డ అని. లేదు పెద్ద మన చూడు, నువ్వు సంతకాలు పెట్టకపోతే నేను చంపుతా అని బెదిరిస్తే తన దగ్గర అట్లనే ఉండి లాస్ట్కి నయీమే వదిలేసి నువ్వేం తప్పు చేయలేదు పో నిన్ను వదిలేస్తున్నా అని చెప్పని వదిలేసిపోయినటువంటి అంత ధైర్యశాలి. చాలా మంది మన సాకరైలమ్మ చూసినాం కదా. ఇప్పుడు బతికున్న తెలంగాణ సాకరైలమ్మ గురించి చెప్తున్నాను నేను. ఆ వీరనారి ఉన్నటువంటి ఇంట్లో మామూలు ఈశ్వరమ్మ అంటే ఏదో ఉట్టిగా ఏదో ఇట్లా వస్తుంది, ఏం తెలియని చదువురానేది అనుకోకండి. సంస్కారవంతంగా ఉన్నటువంటి వ్యక్తి, మంచి ధైర్యశాలి. ఉట్టిగా వ్యక్తి గురించి నేను మాట్లాడతలేను. సో అందుకని నయీం అటువంటోడు అంటే మనుషుల రోడ్ల మీద అంటే కొన్ని సందర్భాల చాలా మంది చదువుకున్న వాళ్ళు, ప్రొఫెసర్లు, పెద్ద పెద్ద పాలిటిషియన్లు ఆయన దగ్గర నుంచి చిన్న ఫోన్ పోతే ఇళ్ళకి వెళ్ళి బయటికి వెళ్ళలే. ఆ టైంలో నయీంకే భయపడినటువంటి మానసిక ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి నీకు ఏదో చిచోరా పోరగాడు మామూలు మాట అనలే. అది యాక్చువల్గా ఏంటంటే ఒక యాదవ జాతే కాదు, గౌడ జాతే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి ఆడోళ్ళందరిని అన్నట్టు ఆ మాట. ముఖ్యంగా ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్నటువంటి అగ్రకులాలను కావచ్చు, పోరాట పటిమ ఉన్నటువంటి ఆల్ మహిళలను పట్టుకొని ఒక ఘోరమైన బూత్ మాట మాట్లాడాడు. అది సమాజానికి అంతా తెలుసు. ఆ బియ్యం అనే ఆ పదం ఏదైతే వాడిండో నాకు ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే ఇప్పటిదాకా ఆ మనిషి బొక్కలు ఉండాలి, జైలు ఉండాలి. క్లియర్ కట్ చెప్పాలంటే కేసులు పెట్టించి జైలు ఉండాలి, ఇప్పటివరకే ఉండాలి. నా బాధ అంత ఏంటంటే గట్టు మీద దొరోడు చెట్టు లెక్క నిల్సోని ఆలి నుండి తల్లి దాకా వాయు వరుస లేకుండా తిట్టుడేందిరో, మనల కుట్టుడేందిరో, దొర పీకుడేందిరో, దొర తనమేందిరో అనే సాహిత్యం పుట్టినటువంటి ఈ నేలల తెలంగాణ వచ్చిన తర్వాత భూస్వాముల చేతులలో ఉన్నది, దొరల గడిలను పటాపంచలు చేస్తా అని మాట్లాడి ఇనుప కంచెలు మొత్తం తీసేసేస్తా అని గత ముఖ్యమంత్రిని ఏ వేదికల మీద ఆ వేదికల మీద మాట్లాడి ప్రజాపాలన అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు, మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే నువ్వు వచ్చిన తర్వాత ఊర్లలో ఉన్నటువంటి పెద్ద దొరలు పోయి పట్టణాలల్లా చిన్న దొరలు వచ్చి చిన్న దొరలు కూడా గదే భాష మాట్లాడుతుంటే ఇప్పటికీ వారం రోజులు అయింది వచ్చి బయటకు వచ్చి కూడా మాట్లాడుతుంటే ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేని అడుగుతున్నా నేను. నిన్ను స్విగ్గీ బాయ్, జొమాటో బాయ్ అన్న ఒక ఆంధ్ర అతన్ని తీసుకొచ్చినా మంచిదే, తీసుకొచ్చి ఇక్కడ బొక్కల వారిసిన. అది ఎప్పుడు 2 సంవత్సరాల కింద జరిగినటువంటి చర్చకు తీసుకొచ్చి నీకు నొచ్చింది, నువ్వు తీసుకొచ్చి ఇక్కడ వేసినావు. కానీ ఇలా మొత్తం తెలంగాణ సమాజానికి ముఖ్యంగా కొన్ని కింది కులాలు ఉన్నటువంటి వాళ్లకు ప్రతి ఒక్కరు మా ఇంటి అమ్మను అన్నదనే భావన మాకు కలిగింది కదా. మరి వాడు ఇంకా బయట ఎట్లా తిరుగుతున్నప్ప నాకు అర్థమవుతలేదు. శివచరణ్ రెడ్డి, ఆ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ అది ఎంత కావురం ఉంటే బహిరంగంగా హైదరాబాద్ నడిబొడ్డుల తన చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి వ్యక్తి, తన మనుమల్ల వయస్సు ఉన్నటువంటి వ్యక్తి కులాలను పట్టుకొని నువ్వు ఏ మీటింగ్ పోతే ఆడపోతావు కదా. నేను రేవంత్ నాయుడు అంటావు ఆ దగ్గర పోతే, గొల్లుల్లో మీటింగ్లకు పోతే, మా గౌన్ల మీటింగ్ పోతే నేను రేవంత్ గౌడ్ అని చెప్తావు కదా. మరి అలా గౌన్ల తల్లులను కూడా అవ్వలక్కని పట్టుకొని తిట్టిండు కదా. మరి ఏడున్నావు, మరి రేవంత్ రెడ్డి కాడినే ఉన్నావా? ఒకవేళ అట్లా కూడా కాదు నువ్వు. ఇంకా ఇప్పుడు ఒక దిక్కు ఇక్కడ మా ఈశ్వరప్ప పెద్దమ్మను పట్టుకొని ఆ మాట మాట్లాడిన వదిలిపెడతారు. ఓడవ నల్గొండలా ఉచ్చదాయిపిస్తాడు, వాని మీద కేసులు ఉన్నాయి, పీటీ కేసులు ఉంటాయి. ఓడవ కాలుతుంది అంటాడు. ఇదంతా దురతనానికే కదా, భూస్వామ్య వ్యవస్థకే కదా నడిచేది, గడిల పాలనకే కదా నడిచేది. అక్కడ వదిలేస్తావు, కుమ్మర సంగతిలా వదిలేస్తావు. తెలంగాణ ఆడిబిడ్డలను, తెలంగాణ తల్లులను నిజామోన్ దగ్గర అన్నారు అని చెప్పని మెసేజ్లు పెట్టి బెదిరిస్తుంటే వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. నేను తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్న ఆడుదండి ముఖ్యమంత్రిని. మరి నువ్వు దొరల పాలన, గడిల పాలన, నువ్వు ఇక్కడ కూర్చొని ఈ నడిబొడ్డులా మనువని వయస్సు కూడా లేనటువంటి వ్యక్తి వాడు మాట్లాడి ఇంకా బహిరంగంగా ఇంకా ఓపెన్ గా కూడా మాట్లాడతలేడు. ఇంకా ఇప్పటికీ కూడా ఎవరి బలంతో, ఎవరి ప్రోద్బలంతో ఇప్పటికీ కూడా ఇంకా కనీసం పశ్చాత్తాపం కూడా లేదు. ఎక్కడ కూడా పశ్చాత్తాపం కనబడతలేదు. కానీ గుర్తుపెట్టుకోండి, తెలంగాణ సమాజం మొత్తం అబ్జర్వ్ చేస్తా ఉన్నది అంతా. నేను తెలంగాణ ఆడబిడ్డల కథ మొత్తం చెప్పదలుచుకున్న చూడు, చెక్కు చెదరకుండా
ఇగో ఇటువంటి వాళ్ళను తెలంగాణలో ఉన్నటువంటి ఆడపిల్లందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఇటువంటి ఇంత ధైర్యంగా ఉన్నది కదా, ఇగో వీళ్ళందరినీ ఆదర్శంగా, మగ పిల్లగాళ్ళకు కూడా చెప్తున్నాను, ఎక్కడ తల వంచొద్దు. నిజంగా ఎస్, తన ఎందుకు కాలేకపోయిందో తెలియదు. మా నాన్న కూడా చెప్తుంది, చాలా గట్టి మనిషి రా, మొండి మనిషి, గట్టి మనిషి అని. నన్ను అట్లా మాట్లాడొద్దంటే, ఎమ్మెల్యేలు ఎంపీలు ఇటువంటి వాళ్ళు పార్లమెంట్లలో అసెంబ్లీలలో కూర్చుంటే, ఒక వెంకటేష్ అన్న అందరూ చైనా చుట్టూ తిరుగుతారు, ఇటువంటి వాళ్ళు ఆడ పోయి కూర్చుంటే ఇక్కడ కూర్చున్నారు చూడు, కమ్యూనిటీలో గురించి తిరిగినటువంటి వాళ్ళు. వీళ్ళు కనుక నిజమైన సోయినటువంటి వాళ్ళకు మీరు ఆ గుర్తింపిస్తే, ఒక చిన్నది నా దృష్టిలో అయితే అసలు పదవే కాదు అది, దాన్ని కూడా యాదగిరిగుట్ట కమిటీ మెంబర్ కూడా మీరు ఓడ్చుకోలేకపోతుంటే మీకు ధైర్యాలు చాలుతానేవా? ఈయన ఎప్పటి నుంచో ఇక్కడ కింది ప్రజల గురించి కొట్లాడుతుందిగా. చిరంజీవి భార్య గురించి ఎందుకు మాట్లాడలే? 30 ఏళ్ళ నుంచి నువ్వు జెండా మోసినట్టున్నావు కదా, మరి ఏ జెండా మోసి వచ్చిన వాళ్ళు? ఆమెకి ఇస్తే ఆమెకేం మాట్లాడతలేవు. ఇంకా దాంట్లో చాలా సంబంధం లేనటువంటి వ్యక్తులు, బయట రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళ మీద ఎందుకు మాట్లాడతలేవు?